హైదరాబాద్ అయితే బయలుదేరొస్తున్నాం. ఈసారి చాలా త్వరగా బయలుదేరుతున్నాం. ఈయనకస్సలు ఇష్టం లేదు వెళ్ళడం. ఈయనకి ఇష్టం లేదంటే ఇంకా ఈ పిల్లకి ఏమి ఇష్టం ఉంటది. కానీ తప్పలేదు. పాపకి ఎగ్జామ్స్ దగ్గర పడినాయి. అందుకని బయలుదేరుతున్నాము. మా బావగారు చారి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయితాడు. ఎందుకంటే అతను కొత్త కాబట్టి పైగా ఇక్కడ సెట్ అవ్వలేదు. ఈ పిల్లలైతే భయపడిచ్చేసారు. ఈ పిల్ల స్నాక్స్ కావాలనింది. 6-7 అవర్స్ కార్‌లో కూర్చోవాలి కదా! అందుకని కొనిపించాను. లేదంటే నార్మల్‌గా కొనిపించను. కొంచెం కలిసిపోయాడు కానీ అప్పుడప్పుడు గట్టిగా అరిస్తే వాడు భయపడిపోతున్నాడు పాపము. పైగా బయలుదేరేటప్పుడైతే కొంచెం లేట్‌గా బయలుదేరాము. లంచ్ టైమ్‌కయితే కర్నూల్ వచ్చేసాము. పిస్తా హౌస్‌లో బిర్యానీ తినేద్దాం అనుకున్నాం. బిర్యానీ కాదు మంది తిందాం అనుకున్నాము. ఈ పిల్ల అయితే చూసిన వెంటనే ఏ కేక్ తినాలో ప్లాన్ చేసుకుంది. కానీ 1:30కి అక్కడికెళ్ళినా లంచ్ రెడీ అవ్వలేదు. 1 అవర్ పడతదంటే పక్కన ఉన్న ఓటీజీ రెస్టారెంట్‌కయితే వచ్చేసాము. యాంబియన్స్ అయితే ఓకే ఉంది. బయటైతే చిల్ అవ్వడానికి బావుంది. ఇక్కడైతే బుట్టలు పెట్టేశారు. చిన్నప్పుడు జ్ఞాపకాలు నమస్తే అక్క, నమస్తే చెల్లి, నమస్తే అన్న. ఇప్పుడే కదా ఒళ్ళో నుండి దిగింది. మళ్ళా పరిగెత్తుకొనొస్తది. కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ అందులో బెస్ట్ ఉండేవైతే బుర్బానీ కియా సార్ 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 ఏంటి సార్ అది? బుర్బానీ తంగడి, మలై ముర్గ్, లసూని ఫిష్, సౌదీ చికెన్ విత్ బటర్ నాన్ అయితే చాలా బాగుంది. అమ్మ ఫైనల్‌గా పేర్లు చెప్పేసాను. మీ పేర్లేందో వెరైటీగా ఉన్నిన్నాయి. బిర్యానీ అయితే అసలు ఆర్డర్ చేసుకోకండి. చాలా స్పైసీగా ఉన్నింది. ఒకటే ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా సరిపోలేదంటే మళ్ళా ఇంకోటి సౌదీ చికెన్ విత్ బటర్ నాన్ ఇంకా ఎక్స్‌ట్రా ఆర్డర్ చేసుకున్నాము. ఈ స్పాట్ అయితే బ్యాచిలర్స్ నైట్ టైమ్స్ వచ్చి ఎంజాయ్ చేయడానికైతే బాగుంది. తర్వాత అయితే ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాం. ఫైనల్‌గా పీవీఆర్ నరసింహారావు ఫ్లైఓవర్ ఎక్కేసాం. మా పాప ఏందో ఇంటి దగ్గరకొచ్చినప్పుడు పడుకుంటది. పడుకో అంటే పడుకోదు. ఇక్కడ ఏందో కాలిపోయింది. అంత తొందరగా ఎందుకొచ్చేసారు? పాప పీపీ 1 కదా అనుకుంటారేమో. కానీ పిల్లలు కాన్ఫిడెన్స్ లూజ్ అయితారు. ఐఏఎస్ ఏదో చదివేస్తున్నట్టు గాదు. అందుకని వచ్చేసాను. పైగా ఎగ్జామ్స్ దగ్గరకొచ్చినాయి కదా! నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.